హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతున్న వచ్చి ప్లే రేట్ ఎన్ యూనిట్ టెస్ట్ రన్నర్ని ఎలా యూజ్ చేస్తాం అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఓకే, బేసిక్గా ఇక్కడికి వచ్చేసరికి మన ప్రీవియస్ వీడియోలో ఇలాంటి ఒక ఫంక్షనాలిటీ క్రియేట్ చేసాం కదా. ద సిమిలర్ ఫార్మాట్ మనకు నెక్స్ట్ సెషన్ అంటే మనకు ఇంకొక కొత్త క్లాస్ క్రియేట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ చేస్తాను క్లాస్. ఓకే, ప్లే రేట్ ఎన్ యూనిట్, ఇది నా కొత్త క్లాస్. ఓకే, ఇందులోకి వచ్చేసరికి ఇవన్నీ కూడా కాపీ చేస్తాను. ఓకే, ఓకే. అండ్ మనకు ఓకే సరే. నా ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం కొత్త ఫైల్ని, కరెక్టా? బట్ మనకి ఇక్కడ మనకు ఎన్ యూనిట్ ఫంక్షనాలిటీ కింద కావాలి. ఎలా చేస్తాం అంటే ఇక్కడ బేసిక్గా మనకు ఒక ఫైల్ వస్తుంది, ఒక మెథడ్ వస్తుంది అనమాట. అది కూడా మనం చూసుకుంటే ఈ పర్టికులర్ డాక్యుమెంటేషన్లో బై డిఫాల్ట్ వాళ్ళు శాంపుల్ కోడ్ ఇచ్చారు. ఓకే, ఇది ప్యారలల్గా మీరు స్క్రిప్ట్ ఏమన్నా రన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇది అండ్ ఫిక్చర్స్ బై డిఫాల్ట్ ఇన్స్టాలేషన్ టైంలోనే వస్తాయి. ఈ రెండు ఫంక్షనాలిటీస్ పెట్టుకోవచ్చు. ఓకే, మీరు ఒకవేళ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ టైం అయినా యాడ్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్ అనమాట. ఓకే, దాని తర్వాత ఇక్కడ పేజ్ టెస్ట్ అని చెప్పి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. పేజ్ టెస్ట్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటంటే ఇక్కడ చూపిస్తాను. ఓకే, పేజ్ టెస్ట్. ఓకే, ఈ పేజ్ టెస్ట్ చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా మీకు క్రియేట్ అసింక్ అనేది ఎర్రర్ వచ్చింది ఇక్కడ. ఓకే, క్రియేట్ అసింక్ అనేది ఎర్రర్ వచ్చింది బికాస్ ఆల్రెడీ పేజ్ టెస్ట్ యొక్క ఏంటి, మీరు ఒక కంట్రోల్ పట్టుకొని దాని మీద క్లిక్ చేశారంటే ఇది ఆటోమేటిక్గా మీకు ఆ పర్టికులర్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో ఏం చేస్తుంది, ఒక పేజ్ని క్రియేట్ చేస్తుంది. ఇది కాంటాక్ట్స్ టెక్స్ట్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ అయిందనమాట. పేజ్ దాంట్లో ఏంది, ఒక పేజ్ సెటప్ అనేది జరిగింది. కాంటాక్ట్స్ డాట్ న్యూ పేజ్ కింగ్ డాట్ కాన్ఫిగ్, మనం ఏదైతే ఇక్కడ ఆల్రెడీ రాసామో ఇది బ్రౌజర్ డాట్ న్యూ పేజ్ సింక్, రైట్? అది ఆల్రెడీ క్రియేట్ చేసి ఇచ్చింది. ఎక్కడి నుంచి, కాంటెక్స్ట్ టెక్స్ట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి, మళ్ళీ మీరు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే బ్రౌజర్ కాంటాక్ట్స్లోంచి కాంటాక్ట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసింది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ఇక్కడ కాన్ఫిగరేషన్ అవైట్ వచ్చి ఫాల్స్. ఓకే, అవైట్ ఫంక్షనాలిటీ ఫాల్స్లో ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ గెట్ ప్రైవేట్ ప్రాపర్టీ సెటప్ చేశారనమాట. సెట్ అనేది ప్రైవేట్ ప్రాపర్టీలో సెట్ చేశారు. బ్రౌజర్ కాంటాక్ట్స్లోకి మీరు వెళ్ళారంటే బ్రౌజర్ కాంటెక్స్లో ఐ బ్రౌజర్ అనే కాంటెక్స్ట్ మీకు ఆల్రెడీ నేను సెలీనియం ప్లే రేట్ మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు మీరు విజువల్ స్టూడియోలో నేను చేశాను. అక్కడ మీకు ఐ బ్రౌజర్ అనేది ప్రైవేట్ వేరియబుల్ డిక్లేర్ చేసి దాని తర్వాత నేను బ్రౌజర్ని క్రియేట్ చేసేవాడిని. ఓకే, ఆ ఫంక్షనాలిటీ ఆల్రెడీ మీరు ఇక్కడ నుంచి కన్జ్యూమ్ చేసుకుని వాడుకున్నారనమాట. ఇక్కడ ఎక్కడి నుంచి లిస్ట్ ఆఫ్ ఐ బ్రౌజర్ కాంటాక్ట్స్ నుంచి తీసుకున్నారు. ఆల్ ఆర్ ఆప్షనల్ కింద వెళ్ళిపోతాను. బ్రౌజర్ సెటప్ చూడండి, రిజిస్టర్ చేసేసాయి. వాట్ టైప్ ఆఫ్ బ్రౌజర్ ఏంటి అనేది వాళ్ళు ఆల్రెడీ డిఫైన్ చేశారు. ఈవెన్ ఆఫ్టర్ దాట్ మనకు క్లోజింగ్ ఫంక్షనాలిటీ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఓకే, మనకి ఇక్కడ ప్లే రేట్ టెస్ట్ అనేది ఫంక్షనాలిటీ ఉంటుంది. ఈ ప్లే రేట్ టెస్ట్ ఫంక్షనాలిటీ అయితే వర్క్ వేస్ దాంట్లో ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ మీకు ఆల్రెడీ ప్లే రేట్ యొక్క సెటప్ అనేది జరిగింది. బ్రౌజర్ నేమ్, ప్లే రేట్ బ్రౌజర్ సెటప్ ఏదే కావాలంటే అప్పటి దానికి సంబంధించిన ఆల్ ఫంక్షనాలిటీ వాళ్ళు ఆల్రెడీ క్లియర్ చేసి పెట్టారనమాట, క్రియేట్ చేసి పెట్టారు. కాబట్టి మనకు ఈ పర్టికులర్గా ఈ ఫంక్షనాలిటీ అనేది అవసరం లేదు. అప్పుడు మరి ఎలా చేస్తాము అని అంటే డైరెక్ట్గా ఈ పర్టికులర్ దాన్ని కాపీ చేసుకోవడం. ఓకే, వీటిని కాపీ అండ్ నేను ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేస్తాను. మనకి ఈ బ్రౌజర్ కాన్సెప్ట్ అనేది అవసరం లేదు అప్పుడు. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ పెట్టేయడమే. ఓకే, వెదర్ మనకి ఇది వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా చూడాలి. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసామంటే
మ్, ఈ ఫంక్షనాలిటీ ఇంపోర్ట్ చేయమంటుంది. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రెక్స్ మనకి ఇక్కడ ఉంది నేమింగ్ ఫంక్షనాలిటీ. ఓకే, ఓకే, సేవ్డ్ అండ్ ఐఎమ్ రన్నింగ్ అగైన్. ఇప్పుడు చూడండి, మనకు టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది, బట్ పాస్ అవుతుంది. ఓకే, ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నాకు బ్రౌజర్ అనేది విజిబిలిటీలోకి రావట్లేదు. మరి ఎలా సెట్ చేస్తామంటే ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీ కోసం మనం ఎప్పుడు కూడా కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. కమాండ్ ప్రాంప్ట్లో మాత్రమే ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు అనమాట. కమాండ్ ఫంక్షనాలిటీ ఎక్కడ ఉంటుంది అంటే జస్ట్ మీరు ఇక్కడ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎక్కడైతే క్రియేట్ చేశారో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్లోకి వెళ్ళేసి ప్రాజెక్ట్స్ అండ్ మనకి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ కానీ ఏదైనా వేరే ఏదైనా సరే ఓపెన్ చేయొచ్చు. ఓకే, ఓపెన్ చేశాక ఇక్కడ ఒక ఫంక్షనాలిటీ వస్తుంది. ఏంటి? సెట్ హెడెడ్ ఈక్వల్ టు 1. సెట్ హెడెడ్ ఈక్వల్ టు 1 అంటే మీరు అది హెడ్ మోడ్లో ఓపెన్ చేయమని, 0 అంటే హెడ్ మోడ్లో వద్దు అని. ఓకే, ఇదే మీకు ఒకవేళ మ్యాక్లో కానీ అలా ఉంటే సెట్ అవసరం లేదు, డైరెక్ట్గా హెడ్ అని పెట్టవచ్చు. ఎలా అంటే విండోస్ ఇది కూడా నేను గూగుల్ సెర్చ్ చేసినప్పుడు నాకు దొరికింది పర్టికులర్ కమాండ్, అందుకోసం ఇది మ్యాక్ వాళ్ళకు కూడా చెప్తున్నా, ఒకవేళ వాళ్ళు కూడా చూస్తారేమో అనేసి. హెడెడ్ ఈక్వల్ టు 1 ఇది వచ్చేసి .NET వాళ్ళకి, మ్యాక్ కానీ లేకపోతే లైనక్స్ వాళ్ళకి హెడెడ్ ఈక్వల్ టు 1 అండ్ .NET టెస్ట్ అని చెప్పి ఈ కమాండ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం మనకు విండోస్ వాళ్ళకు కూడా ఇలాగే ఉంటుంది అనమాట. ఓకే, సెట్ అని చెప్పేసి .NET టెస్ట్ ఇలా మనకు ప్రొవైడ్ చేయాలి. నేను ఈ కమాండ్ కాపీ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ రన్ చేస్తాను. సారీ, ఫస్ట్ సెట్ హెడెడ్ 1. ఓకే, తర్వాత .NET టెస్ట్. ఇప్పుడు చూడండి హెడ్ మోడ్లో ఓపెన్ అవుతాయి బ్రౌజర్స్. చూడండి బ్రౌజర్ అనేది ఓపెన్ అయింది. 2 టెస్ట్ కేసెస్ ఉన్నాయి, బికాస్ 2 ఫైల్స్ కాబట్టి 2 ఫైల్స్ని 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసేసింది అండ్ మనకు ప్రొవైడ్ చేసింది. ఓకే, ఇలా మనకు హెడ్ మోడ్లో రన్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి చేయాలి. ఓకే, ఇది టోటల్గా మనకు ప్లే రేట్ యొక్క ప్లే రేట్ ఎన్ని టెస్ట్ అన్నారు యూజ్ చేసే విధానము. అండ్ నెక్స్ట్ వీడియో సెషన్లో కూడా సమ్ వెయిట్ టెక్నిక్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. ఓకే, I hope this entire information helpful for you. Thank you for watching and please do subscribe and share to your friends and colleagues. Thank you.